దగ్గర దగ్గర 1300 కిలోల బాస్మతి రైసు, 400 కిలోల సోనా మసూరి రైసు, 1000 కిలోల మటను, 2000 కిలోల చికెను, 50 కిలోల ఫిష్, 50 కిలోల ఫ్రాన్స్ ఇవన్నీ వాడడం జరిగింది. వెజిటేరియన్కి సంబంధించి వెజిటేరియన్ కుక్స్ అంతా సపరేట్ ఉండి దాన్ని కూడా సపరేట్గా చేయడం జరిగింది. అలాగే జైన్ ఫుడ్ కూడా అది కూడా సపరేట్గా చేయడం జరిగింది. జైన్ ఫుడ్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి? జైన్ ఫుడ్లో అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా పన్నీర్ కర్రీ కానీ, ఇంకా మిగతా పరాటా కానీ, లైవ్ పరాటా కానీ, పుల్కాలు కానీ, వెజిటబుల్ బిర్యానీ కానీ అల్లం ఎల్లిగడ్డ లేకుండా జైన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి అది సపరేట్గా చేయడం జరిగింది. గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ నేనే మేనేజ్మెంట్ చేస్తున్నాను. అలాగే మల్లేష్ అన్న గారు, శంకరన్న గారు, ఆనందన్న గారు చాలామంది ఉన్నాము. 70 రకాల భోజనం తెలంగాణ వంటలు, వెజ్ నాన్ వెజ్, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ 10,000 మందికి గాను జరిపించడం ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు ఫుడ్ అంతా 5 ప్లేస్లలో డివైడ్ అయింది. విఐపి, వివిఐపి, మీడియా వారికి, స్పెషల్గా మార్వాడి వారికి కూడా జైన్ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కిచెన్ నుంచి కొన్ని ఐటమ్లు ఇక్కడ మిగిలి ఉన్నాయి. మిగతా ఐటమ్లు అన్నీ డిస్పాచ్ చేసినాం. మనం 12:30, 1 o'clock లంచ్ స్టార్ట్ చేస్తున్నాం. 10,000 మందికి ప్రిపేర్ చేసినాం కాబట్టి ముందుగా మీరు చూడొచ్చు స్వీటు డబల్ కా మిఠా, తెలంగాణలో చాలా స్పెషల్ ఐటమ్ ఈ డబల్ కా మిఠా. ఇది కూడా 10,000 మందికి సరిపడేటట్టు చేసినాం. మటన్ బిర్యానీ గాను, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, పాయ, బోటి, ఇంకా సంబంధించిన తెలంగాణ వంటకాలు, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ, వైట్ రైస్, పాలకూర పప్పు, 2 రకాల పచ్చళ్ళు, ఇలా 20 సంవత్సరాల నుంచి యావత్ తెలంగాణ ప్రజలందరికీ దసరా పండుగ అంటే అలే బలై అంటే దసరా పండుగ అనేటట్టు మన దత్తన్న గారు, వారి కూతురైన మా విజయక్క కూడా అందరితో కలిసిమెలిసిగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 10,000 మందికి భోజనం పెట్టి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చాలా ఐటమ్లు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ప్రత్యేకంగా 70 రకాల వెరైటీస్లలో వెజ్ ఏం చేసినారు, నాన్ వెజ్ కూడా ఏం చేశారు? నాన్ వెజ్ చూడొచ్చు మీరు. ఇక్కడ మటన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మీరు వెనక చూడండి. ఎగ్ మసాలా కర్రీ, ఎగ్ ఫ్రై అవుతుంది. ఇంకా దాల్చా, మరగ్ కూడా ఉంది, తలకాయ కూర, మరగు, బోటి, పాయ, ఇది ఎగ్ కర్రీ. గత నిన్న 10,000 మందికి అంటే ఎంత సమయం పట్టింది మీకు వంట చేయడానికి? నిన్న ఈవినింగ్ మేము స్టార్ట్ చేసినాము. దగ్గర దగ్గర 1300 కిలోల బాస్మతి రైసు, 400 కిలోల సోనా మసూరి రైసు, 1000 కిలోల మటను, 2000 కిలోల చికెను, 50 కిలోల ఫిష్, 50 కిలోల ఫ్రాన్స్ ఇవన్నీ వాడడం జరిగింది. వెజిటేరియన్కి సంబంధించి వెజిటేరియన్ కుక్స్ అంతా సపరేట్ ఉండి దాన్ని కూడా సపరేట్గా చేయడం జరిగింది. అలాగే జైన్ ఫుడ్ కూడా అది కూడా సపరేట్గా చేయడం జరిగింది. జైన్ ఫుడ్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి? జైన్ ఫుడ్లో అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా పన్నీర్ కర్రీ కానీ, ఇంకా మిగతా పరాటా కానీ, లైవ్ పరాటా కానీ, పుల్కాలు కానీ, వెజిటబుల్ బిర్యానీ కానీ అల్లం ఎల్లిగడ్డ లేకుండా జైన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి అది సపరేట్గా చేయడం జరిగింది. సో మొత్తానికి ఈసారి దాదాపు 10,000 మందికి పైగా సరిపడేటువంటి భోజనాలు సిద్ధం చేసింది అలైబలే కార్యక్రమం సంబంధించిన మేనేజ్మెంట్. 70 రకాల వెరైటీలు అందులో వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. మొత్తానికి ప్రతి ఏటలాగా ఈ ఏట కూడా అత్యంత ఘనంగా పర్టికులర్గా ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలైబలే కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున విఐపీల ప్రముఖులు అయితే తరలి వస్తున్నారు. సాయంత్రం వరకు అలైబలే కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క లీడర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు.